అందరికీ నమస్కారాలు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు వారిని స్మరించుకుంటున్నాము. తెలుగోడి జాతిని ఖ్యాతిని పెంచాలనే ఒక ఉద్దేశంతో 40 ఏళ్ల క్రితం స్థాపించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగోడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలుగోడి పౌరుషాన్ని చాటి చెప్పడం కోసము స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1,50,000 పైచిలుకు సభ్యత్వములతో ఒక బహుళ కుటుంబంలా రెపరెపలాడుతూ ఉంది. యుగాలు మారినా, తరాలు మారినా ఆ యుగ పురుషుడి కీర్తిని, ఆ పుణ్యపురుషుడి స్ఫూర్తిని మరవలేము. అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితో, అదే యుక్తితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి, ఆ మహనీయుడి కళలను సాకారం చేయాలి, పేదలకు ప్రగతి వైపు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, యువ కిరీటం లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పయనిస్తూ ఉంది. అదే బాటలో పేదలకు ఆసరా కల్పించాలని ఒక సదుద్దేశంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా తన ఇంటి ద్వారాలను, తమ నివాస ద్వారాలను ప్రతి పేదవాడికి, ప్రతి అణగారిన వర్గానికి ఎటువంటి బేసిజాలు లేకుండా తెరిచిపెట్టారు. ఈరోజు ప్రజా దర్బార్ పేరిట పేద ప్రజలందరూ కూడా అమ్మ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చెప్పుకుంటూ పరిష్కారాన్ని కనుగొంటున్నారు. కాబట్టి ఆ మహోన్నత శక్తి ఎన్టీ రామారావు గారు చూపించిన బాటలోనే ప్రతి ఒక్క కార్యకర్త మనం నడుచుకుంటున్నాము. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మన మధ్యలో భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో ఆరాధ్య దైవంలా కొలువు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి కడప ప్రజలారా, రాబో రోజుల్లో ప్రతి కార్యకర్త, ప్రతి తెలుగుదేశం నాయకుడు మీ వద్దకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కష్టపడతాము అహర్నిశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగోడికి అండగా ఉండేటందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఈరోజు కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ అనేది ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. గత 40 సంవత్సరాల కిందట ఏర్పాటైనటువంటి ఈ యొక్క పార్టీని ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు అయితేనేమి, నాయకులైతేనేమి వేలాది మందిగా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారంటే ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాడు చేసినటువంటి కృషినే ఫలితమే ఈరోజు అని చెప్పి చాలా గర్వంగా తెలుపుకోవచ్చు. ఎందుకంటే ఆ నందమూరి తారక రామారావు గారి యొక్క జీవనశైలి చూసుకున్నట్లయితే అటు సినీ రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ భారతదేశంలోనే ఒక చరిత్ర మలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఈ దినం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో, కార్యకర్తలతో, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన యొక్క బాటలో నడుస్తాం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా కడప జిల్లా రథసారథి అయినటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన కడప జిల్లా సుభిక్షంగా ఉంటుంది. కడప ఎమ్మెల్యే మాదిరెడ్డి గారి నాయకత్వాన కడప నగరం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు, మరింతమైనటువంటి ఉన్నతమైన అవకాశాలు దక్కుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.